ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు ఉమ్, ఇది పెట్టుకోవాలంటే ఉమ్, దీనికి అయ్యేవేమి ఎంత ఉమ్, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి 2 లక్షలు 3 లక్షల దాకా. ఉమ్, అంత పెట్టుకునే స్తోమత ఉందా లేదా వాళ్ళకి? ఉమ్, ఉమ్. అప్పు చేయాలి. అవును. కాబట్టి అలాంటి వాళ్ళే ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్. అవును. లేబరు, మిడిల్ క్లాస్, అబో మిడిల్ క్లాస్, ఉమ్, వీళ్ళల్లో ఎంతమందికి ఇల్లు ఉంటాయి? లేబర్కి ఇల్లు ఉంటుంది, ఉమ్, కానీ దాని మీద ఈ 70-80 వేలు పోను మిగతాది పెట్టించుకోవాలంటే ఆ ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి వాళ్ళు. అవును. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి. రెండవది, ఇది ఒక భయంకరమైన ప్రాసెస్. ఉమ్, దీంట్లో ఉమ్, ఎట్లా ఉంటుందంటే, మీరు ఈ సోలార్ కావాలని అడిగారు. ఉమ్, ఇప్పుడు మనం కరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయేసి నాకు ఇంటికి కరెంట్ కనెక్షన్ కావాలి అంటే అక్కడ ఏదో వినియోగదారుల సేవా కేంద్రం అని ఉంటుంది, అందులో మనం అప్లికేషన్ ఇచ్చేసేస్తే వాళ్ళు వచ్చేసేసి కరెంట్ బిల్ మీటర్ పెట్టేస్తారు. అవును. సోలార్కి అట్లా ఉండదు. ఉమ్, ఇప్పుడు ఏమైనా చేస్తారేమో తెలియదు. ఉమ్, ఇదివరకు నేను అబ్జర్వ్ చేసింది అయితే సోలార్కి ఉమ్, మనం ఆడకి పోతే మనతో వర్కౌట్ అవ్వదు. ఉమ్, సోలార్ ప్యానల్స్ పెట్టే కంపెనీ వాడితో మనం టైఅప్ అయితే అవును. వాడు వచ్చి పెట్టి వాడు తిరుగుతాడు కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గర. ఉమ్, వాళ్ళని అనేక సార్లు తిప్పించుకుంటారు, ఉమ్, మళ్ళీ లంచాలు తింటారు. ఉమ్, ఆ తర్వాత కానీ కరెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఉమ్, అది ఇప్పుడు ఉండకపోవచ్చు పిఎం సూర్య గారి వరకు, ఉమ్. కానీ ఎక్కువగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రెజర్ చేస్తుంది కాబట్టి